ఓట్ల చోరీ ఆరోపణలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయన్నారు రాహుల్ గాంధీ. సోమవారం ఇండియా కూటమి ఎంపీలతో కలిసి చేసిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఓట్ల చోరీ ఆరోపణలతో దేశ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఢిల్లీలో విపక్ష ఎంపీలు చేపట్టిన పార్లమెంటు టు ఈసీ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ర్యాలీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈసీకి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీ చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అయితే ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు బ్యారికేడ్లను ఎక్కి నినాదాలు చేశారు. పలువురు ఎంపీలు రోడ్లపై బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంపీలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈసీ పోలీసుల తీరుపై రాహుల్, ఖర్గే, ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటం రాజకీయమైనది కాదని, రాజ్యాంగాన్ని కాపాడడానికని రాహుల్ అన్నారు. ఈ పోరాటం ఒక వ్యక్తికి ఒక ఓటు కోసం అన్నారు. एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। आप सवाल ही इतने फिजूल के पूछते हो। मैं गिरफ्तारी ले पिकनिक में थोड़ी जा रहे हैं। जी जी डरे हुए हैं, कायर हैं, सरकार कायर है। 300 ఎంపీలు వస్తే వాళ్ల పనితీరు బయటపడుతుందని, ఈసీ భయపడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది రాజకీయ పోరాటం కంటే రాజ్యాంగానికి సంబంధించిన పోరాటంగా మారిందన్నారు. हिंदुस्तान की डेमोक्रेसी की हालत देखिए, 300 एमपीज इलेक्शन कमीशन से मिलना चाहते हैं और कहते हैं कि हम डेलीगेशन लेके आएंगे, हम आपको एक डॉक्यूमेंट देना चाहते हैं। इलेक्शन कमीशन कहता है नहीं, 300 एमपीज नहीं आ सकते हैं। तो यही हालत है क्योंकि डरते हैं। 300 एमपीज आ गए और वहाँ पे सच्चाई निकल आई और हमने उनको थोड़ा जो उनके काम की सच्चाई है दिखा दी। दैट इज़ वाई ये राजनीतिक लड़ाई से आगे निकल गई है। ठीक है, अब ये देश की जो आत्मा है, स्पिरिचुअल देश का जो आत्मा है, उसके लिए लड़ाई हो रही है, कॉन्स्टिट्यूशन की लड़ाई है। మహారాష్ట్రతో పాటు కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనిని దేశవ్యాప్తంగా ప్రచారానికి హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది.